విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వాసితులు మరోసారి రోడ్డెక్కబోతున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కారం కావటం లేదు అంటూ జూలై 4న వంటావార్పు కార్యక్రమం చేపట్టనున్నారు. ఉక్కు కర్మాగారంలో మిగులు భూములు పంచిపెట్టాలని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు 25,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయనున్నారు. ఈ మేరకు 64 గ్రామాల ఉక్కు నిర్వాసితులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. వంటవార్పు కార్యక్రమం అనేది 48 గంటలు కొవ్వొత్తుల జంక్షన్ దగ్గర చేయాలనేసి ఉద్దేశంతో మేము ఈరోజు పత్రిక సమావేశం పెట్టాము. ఆ వంటవార్పు కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా ఒక్కొక్క ఆర్కార్డు కుటుంబం నుండి 200 రూపాయలు డబ్బులు ఇస్తూ 1 కేజీ బియ్యం కూడా తీసుకొని రావాలని చెప్పేసి మా సంఘం తరపు నుండి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని ప్రజలందరూ కూడా రిసిప్ట్లు కట్ చేసుకొని స్వచ్ఛందంగా గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళంతటా వాళ్ళ. ఎందుకంటే ఇలా చేస్తున్నామనంటే మా సమస్య నిజమనేది ప్రభుత్వానికి తెలియాలి. మా సమస్యతో బాధపడుతున్న ప్రజలు పేదవాళ్ళన్నది ఉద్యమానికి సిద్ధంగా డబ్బులు ఇచ్చి మరీ నిరసన తెలపడానికి ప్రభుత్వానికి ముందుకు వస్తున్నారనే విషయం అర్థం కావాలనేసి మేము ఈ 2,100 రూపాయలు ప్రజలు కలెక్ట్ చేసి 1 కేజీ బియ్యం కూడా వాళ్ళు వెంట తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. ఆ రోజు 40 ఏళ్ల బట్టి నిర్వాసితులకి భూములు ఇచ్చి వాళ్ళని ఈరోజు దాకా ఉద్యోగాలు ఒక ఆర్కార్డు అని ఒకటి చేతిలో పెట్టి నానా బాధలు పెడుతుంది ప్రభుత్వం. ఈ రోజున ప్రైవేటీకరణ అని చెప్పేసి ఆ ప్లాంట్నే అమ్మేసే పరిస్థితికి వచ్చింది. వీళ్ళ ప్రాణాలకు విలువ లేదు. 10 మంది చచ్చిపోతే కూడా మొన్న అందుట్లో 5 మా కాంట్రాక్ట్ ఎంప్లాయీసే ఉన్నారు. అయినా కూడా పట్టించుకోవటం లేదు. అంటే ఇక మా ప్రాణాలకే విలువ లేదు, మాకు కూడా విలువ లేదు అన్న పరిస్థితికి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మేము భూములు ఇచ్చాము. ఆ భూములు వెనక్కి తిరిగి ఇచ్చేయండి. మీరు ప్లాంట్ అమ్ముకుంటే అమ్ముకోండి, ప్లాంట్ మీది, కానీ భూములు మీవి కావు, మావి. 40 ఏళ్ల క్రితం మేము ఇచ్చాము. గత 45 ఏళ్ళ బట్టి స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు కూడా న్యాయం చేయలేదు. కాబట్టి మేము కొన్నేళ్ళ బట్టి అనేక కార్యక్రమం చేసాం. మరి అందులో భాగంగా జూలై 4వ తారీఖున కుటుంబ సభ్యులతో 48 గంటల పాటు మరి వంటవార్పు కార్యం చేసి ధర్నా చేసి ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మేము కార్యక్రమం నిర్వహించాం. అందుకని ఖచ్చితంగా నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అన్ని 64 గ్రామాల నుండి మేము పాదయాత్రలు చేస్తున్నాం, గ్రామ సభలు నిర్వహిస్తున్నాం.